నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముందు మన పరిస్థితులు చూసుకుంటే అంబర్పేట్, హైదరాబాదులోని అంబర్పేట పిఎస్లో ఒక అనుకోని ఘటన జరిగిందండి. ఏమి అనుకోని ఘటన జరిగితే ఎస్ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్ రెడ్డి గారు సస్పెన్షన్స్ గురయ్యారు. ఎందుకయ్యారు ఏమి అనేది మనం చూసుకుంటే, ఉద్యోగంలో ఉంటూ చెడు అలవాట్లకు బానిసై బెట్టింగ్ యాప్ల్లో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో అలవాటైన భానుప్రకాష్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన రివార్డులను కూడా తాకట్టు పెట్టుకొని బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ యాప్లకు అలవాటై రివార్డులను కూడా తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొని చేసుకున్న బెట్టింగ్ యాప్ల్లో పెట్టాడు. రివార్డులను కూడా తాకట్టు పెట్టినాడు ఈ ఎస్ఐ గారు. ఆయన ఇంకో పని ఏం చేశాడు తెలుసా? దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని కూడా అమ్మేసుకున్నాడు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లకు చూడండి, ఒక ఎస్ఐగా ఉండి ఆయన 10 మందికి చెప్పాల్సిన అతనే ఆ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్ల్లో అలవాటు పడి రివార్డులను కూడా తాకట్టు పెట్టి దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని కూడా అమ్మేసుకొని తన ఉద్యోగాన్ని సస్పెండ్ చేసుకోగలిగాడు భానుప్రకాష్ రెడ్డి గారు. ఆయన ఏం చేశాడంటే, ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడినాడు. ఆయన అంబర్పేట ఎస్ఐ ఆయన ఒక దొంగాట ఆడాడు. ఏమంటే రికవరీ బంగారాన్ని నొక్కేసి రివార్డులను తాకట్టు పెట్టి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అంబర్పేట ఎస్ఐ దొంగాట. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం రావడంతో వెలుగులోకి భాగవతం. చూడండి, అతను తెలివైన వ్యక్తి. పక్క రాష్ట్రమైన ఇక్కడైనా నాన్ లోకల్ కోటాలో పోటీ పడి మరీ ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు. అయితే తన ప్రతిభను డిపార్ట్మెంట్కు ఉన్నతికి వినియోగించాల్సింది పోయి నేరాల బాట పట్టాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలై అక్రమాలకు పాల్పడ్డాడు. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసి కుదవ పెట్టారు. అలాగే తన సర్వీస్ రివార్డులను సైతం డబ్బుల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టాడు. చూడండి, ఆయన ఉద్యోగము, అతను తెలివైన వ్యక్తి. పక్క రాష్ట్రమైన ఇక్కడ నాన్ లోకల్ కోటాలో పోటీ పడి మరి ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు. ఆయన లోకల్ అయినా ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు. కానీ అంత గొప్ప మనిషి ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి రివార్డులను తాకట్టు పెట్టి రికవరీ చేసిన బంగారాన్ని కూడా నొక్కేసి ఆయన సస్పెన్షన్కు గురయ్యాడు. అతనే తెలుసు కదా, అంబర్పేట్, హైదరాబాదులోని అంబర్పేట ఎస్ఐ. హైదరాబాదులోని అంబర్పేట పిఎస్లో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి గారు సస్పెన్స్ అయ్యారు. ఆయన చేసింది ఏమిటంటే ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడినాడు. అది ఉన్న రివార్డులను కూడా తాకట్టు పెట్టేశాడు. రికవరీ అయిన బంగారాన్ని కూడా అమ్మేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. అతను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలై అక్రమాలకు పాల్పడ్డాడు. ఆయన తినింది లేదు, చేసింది లేదు, పొలం కొనింది లేదు, ఏమీ కొనింది లేదు. ఆయన చేసిన పొరపాటు ఏమంటే ఆన్లైన్ బెట్టింగ్లో ఆడి అప్పుల పాలయ్యాడు భానుప్రకాష్ రెడ్డి గారు. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసి కుదవ పెట్టాడు. ఇది ఎక్కడో కాదు, మానవుల రాష్ట్రాల్లో కాదు, ఇతర రాష్ట్రంలో కాదు, హైదరాబాద్లోని అంబర్పేట పిఎస్లో జరిగిన ఘటన ఇది. అలాగే తన సర్వీస్ రివార్డులను సైతం డబ్బుల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టాడు. చూడండి, ప్రభుత్వం వచ్చిన సర్వీస్ రివార్డులను కూడా ఆయన ఎంత ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడినాడో భానుప్రకాష్ రెడ్డి గారు. చూడండి, ఆయన ఆ సారు ఒక ఎస్ఐ పోస్టు ఉండి మంచి నాన్ లోకల్ అయినా సరే జాబ్ సంపాదించుకొని హైదరాబాదులోని అంబర్పేట పిఎస్లో చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి తన సర్వీస్ రివార్డులను కూడా తాకట్టు పెట్టి రికవరీ చేసిన బంగారాన్ని కూడా అమ్మేసి చేశాడంటే ఆయన ఎంత ఈ ఆన్లైన్ బెట్టింగ్ల మీద ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలుస్తుంది. అయితే ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల్లో ఏఎస్ఓ ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ రిలీఫ్ అయ్యి
సొంత రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగంలో చేరాలని రిలీఫ్ కోసం ప్రయత్నించగా సదర్ ఎస్ఐ భాగవతం వెలుగులోకి వచ్చింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు. అయితే స్టేషన్లో ఇంత జరుగుతున్న ఎన్హెచ్ఓ, డిఐ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ల నియంత్రణ లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలోని రాయచోటికి చెందిన భానుప్రకాష్ రెడ్డి, చూడండి, ఆంధ్రప్రదేశ్ కంటే ఆయన రాయచోటికి చెందిన భానుప్రకాష్ రెడ్డి తెలంగాణలో 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. గతేడాది అంబర్పేట పిఎస్కు డిఏఎస్ డిటెక్టివ్ ఎస్ఐగా వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్లకు బానిస అయ్యాడు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. దీంతో దొంగతన కేసులో రికవరీ అయిన 5 తులాల బంగారాన్ని తీసుకెళ్లి కుదవ పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. అయితే ఏపీలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ఉద్యోగం సాధించాడు. దాంతో ఇక్కడ రిలీఫ్ కావాలని ఎన్హెచ్ఓ వద్దకు వెళ్లి తన వస్తువులన్నీ అప్పగించాడు. రివాల్వర్ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ అడగ్గా తన డెస్క్లో దాచిపెట్టిన రివాల్వర్ కనిపించడం లేదని, తూటాలు మాత్రమే ఉన్నాయని, సీసీటీవీ కెమెరాలు చెక్ చేయాలని కోరాడు. దీంతో అధికారులు పరిశీలించగా ఇటీవల ఓ కేసులో రికవరీ చేసిన 5 తులాల బంగారాన్ని అతడే తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దానిపై ఎస్ఐని ప్రశ్నించగా సొంత అవసరాలకు కుదవ పెట్టుకున్నానని చెప్పాడు. దీంతో స్టేషన్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా డబ్బులు అవసరమై రివాల్వర్ను కూడా తాకట్టు పెట్టినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. రివాల్వర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ధృవీకరించిన అధికారులు ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. చూడండి, ఎస్ఐ అంబర్పేట ఎస్ఐ, అతని సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ రాయచోటి దగ్గర ఊరంట. అక్కడ నాన్ లోకల్ కింద తెలంగాణలో ఉద్యోగం సంపాదించాడు. ఇటీవల మళ్ళీ సొంత రాష్ట్రానికి గ్రూప్ 2లో ఉద్యోగం వచ్చిన కారణంగా మళ్ళీ సొంత రాష్ట్రానికి వెళ్ళాలని తన వస్తువులన్నీ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే రివాల్వర్ కనపడటం లేదని, ఎవరో తీసేశారని చెప్తే దాని మీద విచారించిన పోలీసులు రివాల్వర్ తాకట్టు పెట్టినట్లు, 5 తులాల బంగారాన్ని కూడా అమ్ముకున్నట్లు విచారణలో తేలింది. ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి గారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇదేనండి హైదరాబాద్ అంబర్పేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. రికవరీ బంగారాన్ని నొక్కేసి రివాల్వర్ను తాకట్టు పెట్టి ఈయన ఆన్లైన్ బెట్టింగ్ల కోసం బానిస అయ్యి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.